ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేవంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. రైతన్నలు రోడ్డుపై బైఠాయించి డీజిల్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో లంకాసాగర్ క్రాస్ రోడ్లోని బంకుల్లో స్టాక్ వచ్చిందనే సమాచారం అందడంతో భారీ సంఖ్యలో వాహనదారులు, రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్, డీజిల్ ఇవ్వడాన్ని బంక్ యాజమాన్యం కొంతసేపు నిలిపివేసింది. రాత్రి నుంచి డీజిల్ కోసం ఎదురు చూస్తున్న రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బంక్ యజమాని పెట్రోల్, డీజిల్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నాడని రైతులు, వినియోగదారులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య పెట్రోల్, డీజిల్ సరఫరా ప్రారంభించారు. అయితే భారీగా వినియోగదారులు చేరుకోవడంతో క్యూ లైన్లతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తగినంత స్టాక్ లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్న రైతులు, వినియోగదారులు నిరాశతో వెనుతిరిగారు. బంకులో ఉన్నా కూడా మా రైతాంగం రాత్రి నుంచి ఎదురు చూస్తున్నా కూడా రైతాంగానికి కొడతామని చెప్పేసి కల్లుబోవులు కబుర్లు చెప్పి లారీలకి సప్లై చేస్తున్నారు తప్ప రైతాంగాన్ని మాత్రానికి రాత్రిపూట్ల బంకు దగ్గర కాపలా కాసినా కూడా ఎటువంటి స్పందన లేకుండా యాజమాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. దయచేసి బంక్ యాజమాన్యాలు బంకులో ప్రస్తుతం డీజిల్ ఉంది కాబట్టి మాకు కొడుతున్నాని ఇంతవరకు కొట్టలేదు. దయచేసి డీజిల్ కొట్టి రైతాంగానికి ఉపయోగపడాలని కోరుతున్నాం. మీరంటే